श्रीगुरुभ्यो नमः। ॐ सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्यामणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। अरुणां करुणातरं मिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं। श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम्बरां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्। ॐ ऐं ह्रीं क्लीं श्रीं श्रीमात्रे नमः। ॐ श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता రాగస్వరూపపాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల. మొట్టమొదటి శ్లోకమైనటువంటి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, ఈ శ్లోకంలో మొట్టమొదటి నామము అమ్మవారిది శ్రీమాత శబ్దానికి 3 విధములైనటువంటి వ్యాఖ్యానాలని మనం పరిశీలించడం జరిగింది. సౌభాగ్య భాస్కర భాష్యము, జయమంగళ వ్యాఖ్య, శ్రీ లలిత రహస్యనామ సహస్ర గూఢార్థ దీపిక, ఈ 3 నుంచి పరిశీలించడం జరిగింది. ఈరోజు మనము తర్వాతి నామమైనటువంటి శ్రీ మహారాజ్ఞి, ఈ నామానికి భాష్య సహిత వివరణని పరిశీలించడం గాక. శ్రీ మహారాజ్ఞి, ముందుగా సౌభాగ్య భాస్కర భాష్యం. రాజన్ శబ్దస్య నా అంతత్వాత్ జీపి కృతే పశ్చాన్ మహాత్ శబ్దేన సమాసే ఆన్మహత ఇత్యాత్వే శ్రీయుక్త మహారాజ్ఞి ఇది మధ్యమపదలోపి సమాసే రూపం. నతు మహారాజశబ్దాటిత్వాత్ జీప్ తథాత్వే మహారాజీత్యాపత్తేః సకల ప్రపంచజాత పాలనే అధికృతే ఇత్యర్థః. శ్రీ మహారాజ్ఞి ప్రతిపదార్థము శ్రీ అంటే శోభతో కూడినటువంటి, మహా గొప్పనైనటువంటి, రాజ్ఞి రాణి, విశేషములు శోభతో కూడినటువంటి గొప్ప మహారాణి అమ్మవారు, సకల ప్రపంచమును పరిపాలించినటువంటిది. శ్రీ విద్యా అక్షరత్రయ స్వరూపురాలు, మాయారాజ్ఞి మంత్రస్వరూపం కలిగినటువంటిది. భాష్య వివరణ. రాజన్, ఈ శబ్దము పుంలింగ శబ్దం. రాజన్ అనేటువంటిది ప్రాతిపదిక, నకారాంత పుంలింగ శబ్దం. ఇది స్త్రీత్వ వివక్ష చేస్తే రాజ్ఞి అనేటువంటి రూపసిద్ధి కలుగుతుంది. మహత్ శబ్దానికి రాజ్ఞి శబ్దాన్ని సమాసం చేస్తే మహారాజ్ఞి సమాసం అవుతుంది, ఆ శబ్దము ఏర్పడుతుంది. తర్వాత శ్రీ శబ్దముతో సమాసం చేస్తే శ్రీ మహారాజ్ఞి అని మధ్యమ పదలోపి సమాసంతో ఈ రూపం అవుతుంది.
అంతేగాని మహారాజ శబ్దానికి జీప్ చేస్తే, అంటే ఇది వ్యాకరణ విశేషం, ఇది మహారాజ శబ్దం అనేటువంటిది టచ్ ప్రత్యాంతం. టిత్వాత్ అంటే టిత్వం ఉండటంతో జీప్ చేయగా మహారాజీ అనేటువంటి పదం ఏర్పడుతుంది. అంతేగాని మహారాజ్ఞి అనేటువంటి పదం సిద్ధి కాదు. అందుకని మహారాజ్ఞి పదమునకు అందుకని మహారాజ శబ్దానికి కాకుండా రాజన్ శబ్దానికి మనము సిద్ధి కోసం తీసుకోవాల్సి వచ్చింది. మహారాజ్ఞి పదమునకు సకల లోక సమూహమును పరిపాలించు అధికారము కలది అని అర్థము. రాజన్ శబ్దశక్యతావచ్ఛేదక నృపత్వకోటౌ పాలనస్య నివిష్టత్వాత్ తథాచ శృతి ఏన జాతాని జీవంతి ఇది అత్ర శ్రీవిద్యాయాం నిగూఢస్య అక్షరత్రయస్య ఉద్ధారः తత్రైకం తావత్ షోడశీకళా ఇత్యుచ్యతే. రాజత్వమునకు నృపత్వమునకు అర్థం ఒకటే. నృపుడు అన్న రాజు అన్న అర్థం ఒకటే. నృప శబ్దానికి ప్రజలని పరిపాలించుట, ప్రజలని రంజింపచేయుట అనే అర్థం ఉంది. పుట్టిన జీవులు అన్నీ కూడా, ఇది అది అని లేకుండా అన్ని జీవులు కూడా పుట్టినటువంటివి అన్నీ పరమాత్మ యొక్క రక్షణలోనే జీవిస్తున్నారు. పరమాత్మయే ఆధారంగా జీవిస్తున్నారు, పరమాత్మ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అని వేదంలో ఉన్నది. ఇది వేదంలో ఉన్నటువంటి విశేషం. ఈ నామములో శ్రీ విద్య ఈ పదంలో 3 బీజాక్షరములు రహస్యంగా కూర్చబడ్డాయి. శ్రీం ప్లస్ ఆ ప్లస్ హ అని శ్రీమహా. మొదటి శ్రీం అనేటువంటి దానికి నిత్య కళ లేదా షోడశీ కళ అనేటువంటి పేరు. దీనిని గురువు ద్వారా, అంటే గురుభక్తి కలిగినటువంటి శిష్యుడికి ఉపదేశించాలి అనేటువంటిది ఉంది శాస్త్రవచనము. అందుకని గురువు నుంచే ఈ శ్రీం కళని తెలుసుకోవాలి. శ్రీ శంకరాచార్యులు వారు కూడా శివశక్తి కామ అనే శ్లోకంలో శ్రీ విద్య మంత్ర ఉద్ధారం చేశారు. తద్వ్యాఖ్యానంలో ఈ నిత్యాకళా మంత్రము చతుర్విధ లక్ష్మీ మంత్రములలో మొదటిదని చెప్పబడింది. అత్ర శ్రీ విద్యాయాం నిగూఢస్య అక్షరత్రయస్య ఉద్ధారः తత్రైకం తావత్ షోడశీకళా ఇత్యుచ్యతే. దానికి ఇప్పుడు వివరణం చెప్పుకుందాము. సచిష్యాయ ఉపదేష్టవ్య గురుభక్తాయ సా కళా ఇది వచనాత్ ప్రాయేణ ఆధునికై బహుభిః గురుముఖాజ్ఞాతం తచ్చ శివశక్తి కామ ఇది విద్యోద్ధారశ్లోకే సౌందర్యలహరీ వ్యాఖ్యానే లోల్లటేన ప్రకటీకృతం చతుర్లక్షీమనుషు ప్రాథమికో మంత్ర ఇది. ఇతరద్వయం ప్రకాశ విమర్శ రూపం. ఇతరద్వయము అంటే శ్రీం ప్లస్ ఆ ప్లస్ హాలో ఇంతవరకు శ్రీం అనేటువంటి దానికి నిత్యకళ అది వివరించి, ఇతరద్వయం అంటే ఆ హ అకారము హకారము వాటికి వివరణిస్తున్నారు. రెండోదైనటువంటి అకారము ప్రకాశ స్వరూపమనియు, మూడోదైనటువంటి హకారము విమర్శ స్వరూపమనియు తెలియవలను. తదుక్తం సంకేత పద్ధతౌ అకారః సర్వవర్ణాగ్రిః ప్రకాశః పరమశివః హకారో అన్యః కళారూపో విమర్శాఖ్యః ప్రకీర్తిత ఇతి అనయోరపి రహస్యత్వాత్ ఏవ మధ్యబిందుః విసర్గాంతః సమాస్థానమయే పరే. అకారము పరమశివస్వరూపము, హకారము కళారూపము అని అందులో నిరూపించబడింది సంకేత పద్ధతుల ద్వారా. ఈ అక్షరముల నుండి ఈ అర్థాన్ని గ్రహించుట మిక్కిలి రహస్యము. యోగిని హృదయం అనేటువంటి గ్రంథము భాస్కర్ రాయల వారిచే రచింపబడిందని అనుకుంటున్నాను నేను, గుర్తున్నంత వరకు. యోగిని హృదయ గ్రంథంలో గూఢార్థములు కలిగినటువంటి శ్లోకములలో ఈ స్వరూపం చెప్పబడింది. దీన్నే
అంటే యోగిని హృదయంలో ఉన్నటువంటి దాన్నే భాస్కర్ రాయల వారు వరివస్య రహస్య గ్రంథంలో విశదీకరించారు. అదే చిన్న చుటితము యోగిని హృదయానికి వివరణ లేదా వ్యాఖ్యానం అనేటువంటిది భాస్కర్ రాయల వారు వరివస్య రహస్యం అనేటువంటి గ్రంథంలో చేశారు. ఆ వరివస్య రహస్యంలో అకార హకార సామరస్య స్వరూపము తురీయ పదవాచ్యమును అయినటువంటి పరాశక్తి ఏ మంత్రమందు కలదు, ఆ పరాశక్తికిని మంత్రరూపాక్షర ద్వయమునకును గల సంబంధమేమి అని ఆలోచించగా మధ్య విసర్గము ఆ సామరస్య రూపం నుండి విడివడినదే బిందుద్వయాత్మక హకారము, ఇదియో కళారూపము. కుటిలారూపకే తస్యాహ ప్రతిరూపం యత్కలేత్యాదిభిః యత్కళ ఇతి ఆదిభిః గూఢార్థైః ఏవ శ్లోకైః యోగినీ హృదయే స్వరూపనిష్కర్షః కృతః తత్ప్రకాశనం చ అస్మాభిః వరివస్య రహస్య గ్రంథానికి సేతుబంధ అనేటువంటి ఇంకొక పేరు కూడా ఉన్నట్టుంది. వరివస్య రహస్య ఏవ కృతం ఇది నహ్య ప్రతన్యతే, ఇక్కడ వివరించబోవటం లేదు. ఆ వివరణ కావాలి అనుకునేటువంటి వాళ్ళు వరివస్య రహస్యాన్ని చూడండి అని భాస్కర్ రాయల వారు చెప్తున్నారు. రాజ్ఞీ ఇది అంశేన మాయారాజ్ఞీ మంత్రోద్ధార అతయేవ న టచ్ ప్రత్యయ అంతత్వేన ప్రయోగ, టచ్ ప్రత్యయ అంతత్వంతో కాదు ఈ ప్రయోగం అని చెప్తున్నారు. ఈ కామకళల రెండింటి పర్యవసానమే పరాస్వరూపము, కామకళల రెండింటి యొక్క ఇది వక్రరూపము కలిగినటువంటిది. వియత్ బిందువు కళాబిందువు అని అంటారు. ఈ రెండూ కలిసినప్పుడు ఆ ప్లస్ ఆ కలిస్తే అహం అనేటువంటిది ఉద్భవిస్తుంది. దానిచే ఈ సృష్టి అంతా కూడా కలిగినది. మహారాజ్ఞి శబ్దములో ఉత్తర పదము రాజ్ఞి, మహా అనేటువంటిది పూర్వపదము, రాజ్ఞి అనేటువంటిది ఉత్తర పదము. దీనిచే మాయారాజ్ఞి మంత్రోద్ధారము నిరూపించబడినది. ఇటువంటి భావములు స్ఫురించుటకే టచ్ ప్రత్యాంతంగా ప్రయోగించలేదు. ఇది 5 అక్షరముల నామము. శ్రీ మహారాజ్ఞి అనేటువంటిది 5 అక్షరముల నామము. ఇప్పుడు దీనికి ఈ శ్రీ మహారాజ్ఞి అనేటువంటి నామానికి దేవనాగరిలో ఉన్నటువంటి జయమంగళ వ్యాఖ్యానం దాంట్లో కించిత్ ఉంది. అది పరిశీలించిన తర్వాత గూఢార్థ దీపికలో ప్రవేశిద్దాం. రుణేభ్య జీప్ అల్లోపో న ఇది అకారలోప సన్మహత్పరమే పరమ ఇత్యాదిన సమాసః ఆన్మహతః సమానాధికరణ జాతీయయోః ఇత్యాత్వం. తదాహ శ్రీ హయగ్రీవః అభిషేకమధాతేనుః సామ్రాజ్యే శివాం శివాం ఇతి అంటే శివుని సహితముగా శివాకి ద్వితీయ విభక్తిలో శివాం అంటే అమ్మవారికి అభిషేకం చేయటం జరిగింది. దాంతో ఏమైంది, మహారాజ్యం ఉపపాదయతి, ఆ విధంగా అమ్మవారికి మహారాజ్యం అనేటువంటిది మహారాజ్యానికి అభిషేకింపబడ్డారు. అందువలన అమ్మవారు మహారాజ్ఞి అనేటువంటిది జయమంగళ వ్యాఖ్యానకర్త యొక్క అభిప్రాయం, నారాయణ భట్టుల వారి యొక్క. ఇదానీ కళ్యాణ శ్రీకళ తెలుగు అనువాదమైనటువంటి గూఢార్థ దీపిక, అందులో శ్రీ మహారాజ్ఞి విస్తారంగా ఉంది. దీని వివరణని పరిశీలించుదాం. యాని జాతాని జీవంతి, త్రిశక్తులలో ద్వితీయ శక్తి, సర్వ జగత్ పాలన శక్తి అంటే విష్ణు శక్తి, మహాసామ్రాజ్యలక్ష్మి న్యాయముగా శోభాయుక్తముగా సమస్త జగములను పరిపాలించు మహారాణి, భువనేశ్వరీ స్వరూపిణి అమ్మవారు. రాజ్ఞి అనేటువంటిది మంత్రయంత్ర సంకేతం, రేఖాత్రయ సూచకము, గురుముఖైక వేద్యము, శ్రీ విద్యా షోడశాక్షరి మంత్రములోని గూఢాక్షరత్రయ సూచితం. బ్రహ్మాండ పాలనమున ఈ గూఢాక్షరత్రయం అనేటువంటిది
శ్రీం ప్లస్ ఆ ప్లస్ హ అనేటువంటిది భాస్కరరాయ భాష్యంలో మనము వివరంగా చూడటం జరిగింది. బ్రహ్మాండ పాలనమున భూతములు, గ్రహములు, వాటి ధర్మములు సక్రమంగా నిర్వర్తింపచేయుట, కాలానుగుణముగా, ప్రదేశానుగుణముగా పృథివీభూతము అంటే పంచమహాభూతాల్లో పృథివీభూతము, ఔషధులను వృద్ధి చేయుట. ఔషధులు వనస్పతులు పృథివీ నుంచి ఉత్పన్నమవుతాయి. ఔషధుల ద్వారా ఆహారం లభిస్తోంది. తగిన ఆహారాలను పెంపొందించినట్లు. అలాగే జలభూతము సకాలమున వర్షించి సస్య పోషణకును ప్రాణికోటి స్నాన పానములకును ఉపకరించినట్లుగా, తర్వాత అగ్నిభూతము తన ప్రకాశ శక్తితో ప్రపంచమున వెలుగు కూర్చుటకును, దాహక శక్తితో అంటే దహించేటువంటి శక్తితో పాచనాది క్రియలు నిర్వర్తించినట్లను, వాయుభూతము జీవానుకూల సస్యానుకూలముగా వీచుచుండునట్లను, ఆకాశభూతము అన్నింటినీ తన యందు ఇముడ్చుకొని తనలో ఇమిడి ఉన్నటువంటి గ్రహాదులు గతులు తప్పక ధర్మము తప్పక ఉండునట్లు చేయుటయును అగును. ఈ పరిపాలనము మానవులకు సామాన్యమైనటువంటిది కాదు. మానవ రాజులకు, నృపులు ఎంత చక్రవర్తి అయినా కూడా ఈ గ్రహగతులని వీటిని నిర్దేశించేంత సామర్థ్యం ఉండదు. వీనిని నిర్వర్తింపచేయు మహాశక్తియే శ్రీ మహారాజ్ఞి అనబడును. పరిపాలన అనిన సృష్టి జాలములకు కావలసినవి సమకూర్చుటయు, కాపాడుటయు, న్యాయాన్యాయ విచారణమున శిష్ట రక్షణయు, దుష్ట శిక్షణయు ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు విచారణ అనగానే రెండు విధాలుగా ఉంటుంది. సాక్షియుతమైనటువంటిది, సాక్షిరహితమైనటువంటిది. మనం ఈ కాలంలో చూసేటువంటి న్యాయ విచారణ అంతా కూడా సాక్షి మీద ఆధారపడి ఉంటుంది. సాక్ష్యం లేకపోతే అది నిజమైనా కూడా జడ్జిమెంటు వాళ్ళకు అనుకూలంగా రాదు. సాక్షి ఉంటే అబద్ధమైనా కూడా అబద్ధపు సాక్ష్యం చెప్పినటువంటి వాడు లభించినప్పుడు అబద్ధము నిరూపింపబడుతుంది, సత్యముగా నిరూపింపబడుతుంది. ఇది ఈ కాలంలో జరుగుతున్నటువంటిది. అంటే సాక్షియుతమైనటువంటి విచారణలో ఇలా జరిగేటువంటిది ఎప్పుడూ ఉండనే ఉంటుంది. మరి సాక్షి రహితమైనటువంటిదో ఇది అలౌకికమైనటువంటిది. ప్రస్తుతము న్యాయస్థానంలో జరిగేటువంటిది సాక్షియుతమైనటువంటిది. సాక్షి రహితమైనటువంటి విచారణ జీవుల యొక్క అంతరంగికమును శారీరకమును అయినను ఇతరులకు తెలియకుండునట్లుగా చేసేటువంటి అపరాధములు సాక్ష్యంతో నిరూపించలేము. మానసికంగా చేసేటువంటి అపరాధాలు కొన్ని ఉంటాయి, వాటిని సాక్షి ద్వారా నిరూపించలేనటువంటివి. అంటే లౌకికమైనటువంటి ఈ న్యాయస్థానాలు వీటిని పట్టుకోలేవు, నిరూపించలేవు. పర అపకార చింతనాదులు, పుణ్యపాపములు సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడు మాత్రమే తెలియగలడు. పూర్వజన్మ కృతము, వర్తమాన జన్మ అనుభవమునకు కారణమును, కలుగబోవు జన్మకు సాధనమును అగుట. అంటే జీవి యొక్క భూత జన్మలు, వర్తమాన జన్మ, భావి జన్మలు ఇవన్నీ తెలిసి ఎవరి కర్మ ఫలములు వారికే ఈ జన్మయందును మరు జన్మల యందును అనుభవించేటట్లుగా, అంటే అనుభవనీయమై అయ్యేటట్లుగా నిర్ణయించి విధించేటువంటి పరమేశ్వర శక్తియే శ్రీ మహారాజ్ఞి. దీంతో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి ఈ రెండు పదముల యొక్క 3 భాష్యములు కూడా వివరించుకోవటం జరిగింది. తర్వాత నామమైనటువంటి
శ్రీమత్సింహాసనేశ్వరీ. ముందుగా సౌభాగ్య భాస్కర భాష్యము ప్రతిపదార్థము. శ్రీమత్ శోభతో కూడిన, సింహాసన అంటే సింహాసనమునకు, ఈశ్వరీ, ఈశ్వరి అంటే ప్రభువు, స్వామి, స్వామిని అయినటువంటిది. భాష్య విశేషములు: సకల ప్రపంచ సామ్రాజ్య లక్ష్మి కలిగినటువంటి సింహాసనానికి అధీశ్వరి. ఈ సకల ప్రపంచ సామ్రాజ్యాన్ని పరిపాలించటానికి అమ్మవారి కోసం ఒక సింహాసనం ఏర్పరచబడింది. అంటే ఆ అధికారాన్ని ప్రసాదించేటువంటిది లేదా అధికారాన్ని కలిగి ఉన్నటువంటిది. సింహాసనం ఏ విధంగా అధికారం కలిగి ఉంటుంది? సింహాసనంలో కూర్చున్నటువంటి వాళ్ళకే అధికారం ఉంటుంది. కానీ ఆ సింహాసనం అనేటువంటిది సకల ప్రపంచ సామ్రాజ్యానికి కూడా అధిపతిని కలిగి ఉండేటువంటిది. సకల సామ్రాజ్య లక్ష్మికి సూచకమైనటువంటిది. సింహము అనేటువంటి వాహనాన్ని అధిష్ఠించినటువంటిది అమ్మవారు. ప్రళయములో అగ్నివలే జీవులను ఉపసంహరించినది ప్రళయకాలంలో. అలాగే పంచసింహాసన మంత్ర అధిష్టాత్రి అమ్మవారు. వీటిని వివరించుకుందాం. నృపాధిష్ఠితం ఆసనం సింహాసనం ఉచ్యతే. అంటే రాజు అధిరోహించినటువంటిది, అంటే పాలకుడు అధిరోహించినటువంటి ఆసనానికి సింహాసనం అనేటువంటిది సాధారణంగా వ్యవహారం. ఆసనేషు సింహశ్రేష్ఠ ఇది అర్థే రాజదంతాదిత్వాత్ పూర్వనిపాతః శ్రీమత్ ప్రపంచ సామ్రాజ్యలక్ష్మీవచ్చ తత్సింహాసనం చ తస్య ఈశ్వరీ ఈషిత్రీ సింహాభిన్నం ఆసనం వాహనం ఇది వా. దేవ్యా సింహారూఢత్వాత్ తదుక్తం దేవీపురాణే నామనిర్వచనాధ్యాయే సింహమారుహ్య కన్యాత్వే నిహతో మహిషో అనయా మహిషగ్ని తతో దేవి తథా సింహాసనేశ్వరీ ఇది. సామ్రాజ్యలక్ష్మి కల సింహాసనమునకు అధీశ్వరి అమ్మవారు. పాలకులు, రాజులు కూర్చునేటువంటి ఆసనానికి సింహాసనం అని పేరు. సింహశబ్దమునకు శ్రేష్టము అనేటువంటి అర్థం ఉంది. ఆసన సింహ శబ్దములకు సమాసం చేస్తే ఆసన సింహము అవుతుంది. కాబట్టి రాజదంతాది గణములో చేర్చి సింహపదమునకు పూర్వ నిపాతము చేసిన రూపసిద్ధి కలుగుతుంది. సకల ప్రపంచ సామ్రాజ్యలక్ష్మి కల సింహాసనమునకు ఈశ్వరి అమ్మవారు, ఇది అర్థం వస్తుంది. అథవా అంటే లేదా, సింహం అనేటువంటి ఆసనమును అధిష్ఠించిన ఈశ్వరి. దేవికి సింహమే ఆసనముగా కలదు అనేటువంటి విషయము దేవీ పురాణ నామ నిర్వచన అధ్యాయంలో చెప్పబడింది. అక్కడ దేవి అంటే అమ్మవారు తన బాల్యములో సింహమును అధిష్ఠించి మహిషాసుని సంహరించారు. అది మొదలు అమ్మవారు సింహాసనేశ్వరి అయ్యారు. యద్వా సింహశబ్దో హింసార్థకః తదుక్తం వైయాకరణైః. అంటే వైయాకరణులు అంటే వ్యాకరణ నిపుణులు, వ్యాకరణ పండితులు. హిసి ధాతోః సింహశబ్దో వశకాంతౌ శివస్మృతః వర్ణవ్యత్యేత సిద్ధౌ పశ్యకః కశ్యపో యథా. వర్ణవ్యత్యము అంటే వర్ణములను అటునిటు మార్చటం ద్వారా పశ్యకః అనేటువంటి శబ్దము కశ్యపః అని ఏ విధంగా అయితే సిద్ధించిందో అదే విధముగా
హింస అనేటువంటి అర్థం కలిగినటువంటి హిసి ధాతువులను వర్ణవ్యత్యయం చేస్తే సింహ అనేటువంటి శబ్దము ఏర్పడిందని వ్యాకరణ నిపుణులు వైయాకరణులు అంటారు. సింహ శబ్దం అయింది అని అంటారు. ఇదే విధంగా వశ కాంతౌ అనేటువంటి ధాతువు వర్ణవ్యత్యయంతో శివ శబ్దమైంది. పశ్యక శబ్దం కశ్యప శబ్దమైంది. ఈ మాదిరిగానే చివరి కాలంలో హింసించుటచే జీవులను పోగొట్టుట ఎందు సమర్థురాలు. వేదంలో ఈ లోకములన్నీ కూడా పరమాత్మను పొంది పరమాత్మ ఎందే ప్రవేశించుచున్నవి అని ఉన్నది. ఈ విధంగా శబ్దములు వర్ణముల మార్పుచే హింస సింహ అయింది, వశి శివ అయింది. ఇలా మారినాయి. తేన సింహేన హింసయాసనం క్షేపణం నిరాశ ఇది యావత్ అసుక్షేపణ ఇది ధాతోః వ్యుచ్య సంహార ఇది సముదాయార్థః. తేన ఈశ్వరీ సమర్థా తథా చ శృతిః యత్ ప్రయంత్యభిసంవిశంతి ఇతి యద్వా మకారః పంచసంజ్ఞాపరః సంతి సింహాసన సమాఖ్యాతాః చైతన్య భైరవ్యాది సంపత్ప్రదా భైరవ్యంతాః అష్టమంత్రాः తేషు త్రయం యుగ్మరూపం ద్వయం ఏకైకరూపం ఇతేవం పంచైవ దిగ్మధ్యభేదేన సింహాసనాని జ్ఞానార్ణవే కథితాని. జ్ఞానార్ణవంలో తంత్రము, జ్ఞానార్ణవ తంత్రము, దాన్నే జ్ఞానార్ణవం అంటున్నారు. సింహాసనములను కూర్చి ఈ విధంగా వర్ణనం ఉంది. అంటే సింహాసనములను గురించి వర్ణనం ఈ విధంగా ఉంది. ఈ నామములోని మకారమునకు 5 అనేటువంటి అర్థం ఉంది. చైతన్య భైరవి మొదలుకొని అష్టభైరవిలలో చైతన్య భైరవి మంత్రాన్ని మొదలుకొని సంపత్ప్రద భైరవి మంత్రం వరకు మొత్తం 8 మంత్రాలు ఉన్నాయి. వీటినే పంచసింహాసనములు అని అంటారు. అదేంటి 8 మంత్రములు పంచసింహాసనములు అని ఎలా అన్నారు? ఏ విధంగా అంటే మంత్రములలో నామ మంత్రములు 2 కలిసి 3 యుగ్మములు అంటే పెయిర్స్ అయినాయి. దాంతో 3 × 2 6 మంత్రాలు, 3 2 కలిపేసేసి ఒకదానిగా స్వీకరించితే 3 అయినాయి. మిగిలినవి 2 అంటే ఆ 3 యుగ్మములు ప్లస్ ఈ 2 కలిపితే 5 అయినాయి. ఏ ఆసనానికైనా కానీ 4 కోళ్ళు ఉంటాయి. మధ్యలో ఆధారం కోసం ఇంకొక కోడు, మధ్యలో ఒక కోడు, కాబట్టి 5 కోళ్ళు, వాటిని సింహాసనములు అని ఇక్కడ వర్ణిస్తున్నారు. సో ఈ విధంగా 5 మంత్రములు అయినవి. వీటికి సింహాసనములు అని పేరు. 4 దిక్కులందు 4 వేసి మధ్యలో 1. ఈ విధంగా మకారంతో 5 సింహాసనములని గ్రహించాలి. పర అయినటువంటి దేవి పంచసింహాసనములను ఎలా పొందారు? అమ్మవారు అపర కాదు, పర అంటే పరమైనటువంటిది అమ్మవారు అని ప్రశ్నించితే శివుడు పార్వతీదేవితోటి ఈ విధంగా చెప్పారు. బ్రహ్మదేవుడు పూర్వకాలంలో సృష్టి ఏ విధంగా చెయ్యాలి అని తెలియక విచారంతో నిశ్చేతనుడై చైతన్య భైరవి మంత్రస్వరూపమైనటువంటి దేవిని ఆరాధించి చైతన్యమును పొంది సృష్టి చేయగలిగారు. తర్వాత ఇంద్రుడు ఆ బ్రహ్మని తపస్సుతోటి మెప్పింపచేసి దేవతలకు ప్రభు అయ్యాడు. తూర్పు దిక్కుకి అధిపతి కూడా అయ్యారు. త్రిపురాదేవి ప్రసన్నురాలై వీరిని అనుగ్రహించుటకై పూర్వము సింహాసనమునందు ఉండెను అని శాస్త్రవచనం. పంచసింహాసనగత కథం సా త్రిపురా పరా కథయస్వ మహేశాన కథం సింహాసనం భవేత్ ఇది పృష్టే ప్రథమం శృణు దేవేశి
బ్రహ్మ సృష్టికరో యదా నిశ్చేతనో అపి దేవేశి తథా త్రిపురసుందరీ సమారాధ్యా భవత్ కర్త సృష్టేస్తు పరమేశ్వరి. బ్రహ్మాణం తం సమారాధ్య తపసా మహతా ప్రియే శక్రోభూత్ దేవరాజో అయం పూర్వస్యాం దిశపాలకః తదా ప్రసన్నా త్రిపుర పూర్వసింహాసనస్థిత ఇత్యాదిన తేషాం పంచసింహాసనానాం ఈశ్వరి ఇతి అనేన మంత్రోద్ధారః. ఈశ్వరి అనేటువంటి మంత్రము యొక్క ఉద్ధారము అంటే వేదములో ఉన్నటువంటి దాన్ని ఉద్ధరించినప్పుడు ఈ విధంగా వచ్చింది. ముందుగా బ్రహ్మ సృష్టి ఎలా చేయాలో నిశ్చేష్టుడై ఉండి విచారం చేసి భైరవిని ఉపాసించినప్పుడు అమ్మవారు ప్రసన్నురాలై, చైతన్య భైరవి మంత్రస్వరూపమైనటువంటి దేవి ప్రసన్నురాలై సృష్టి సామర్థ్యాన్ని ఇవ్వటము. తర్వాత ఇంద్రుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి దిక్పాలకుడు లేదా దేవతలకు అధిపతి అవ్వటము. ఇవంతా కూడా త్రిపురాదేవి యొక్క ప్రసన్నతతోటే జరిగింది. వీరిని అనుగ్రహించటం కోసమే త్రిపురాదేవి సింహాసనాసీనై ఉండేవారు అని ఉంది. తల్లి తనను అంటే ఆ మాత తనని ఉపాసించినటువంటి భక్తులనే కాకుండా వారి యొక్క భక్తులను కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు అని తెలుసుకోవాలి. మంత్రరూపమైనటువంటి 5 సింహాసనములకును ఈశ్వరి అనే అర్థం ఉంది. ఈ విధంగా అర్థం చెప్పుకోవాలి. మంత్రోద్ధారం కూడా అలాగే చెప్తుంది. ఇందు 8 అక్షరములు ఉన్నాయి. ఎందు అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి దానిలో 8 అక్షరములు కలవు. దీంతో సౌభాగ్య భాస్కర్ నుంచి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి నామానికి మనము వ్యాఖ్యాన సహిత వివరణ చెప్పుకోవటం అయింది. ఇప్పుడు జయమంగళ వ్యాఖ్యానము శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి పదానికి. శ్రీమత్ అనంతాభి లక్ష్మీభి ఆశ్రితస్య సింహాసనస్య చింతామణి భద్రపీఠస్య ఈశ్వరీ. ఈశ ఇది ధాతోః త్వనిపి వనోః అచేతి జ్ఞీబ్రౌ తదాహ శ్రీహయగ్రీవః సింహాసనమధిష్ఠాయ దేవదేవేన శంభునా యద్యద్వాం భాంతి తత్ర స్థాః మనసైన మహాజనాః సర్వజ్ఞా సాక్షిపాతేన తత్తత్ కామాన పూరయేదితి. శ్రీపదాంకితేన అనేన నామత్రయేణ శ్రీః నియోత్పత్యాది లీలాం శ్రోతుం అభిముఖీకృతేతి ధ్యేయం. ఈ 3 పదాలకి కూడా అంటే ఈ సహస్రనామాలలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి వాక్యమైనటువంటి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. సో ఈ 3 పదాలలో కూడా శ్రీపదాంకితములు ఈ 3 పదములు. ఇలా చేయటం ద్వారా అనేన నామత్రయేణ అంటే ఈ 3 నామములను ఉచ్చరించటం ద్వారా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఈ 3 నామములను ఉచ్చరించటం ద్వారా సహస్రనామ ఆరంభంలో ఉచ్చరించటం ద్వారా నిజ ఉత్పత్యాది లీలాం శ్రోతుం అభిముఖీకృతేతి ధ్యేయం. వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క ఉత్పత్తి నుంచి మిగిలిన లీలనంతా కూడా వినిపించటానికి అమ్మవారిని అభిముఖం చేసుకోవటానికి అభిముఖీకృత ఇది అభిముఖీకృతేతి ధ్యేయం అని తెలుసుకోవాలి. ఈ నామములను ఉచ్చరించడం ద్వారా అమ్మవారిని మన వైపుకి తిప్పుకోవటం. అభిముఖీకరణము అంటే అమ్మవారి యొక్క అటెన్షన్ మన వైపు వచ్చేలాగా చూసుకోవటం. అమ్మవారికి మన వైపు అటెన్షన్ ఉండదా? అన్ని సందర్భాల్లోనూ విశ్వంలో ఎక్కడ ఏం జరిగినా కూడా తెలుసుకోగలిగినటువంటి తల్లికి మనం సహస్రనామ స్తోత్రం ఆరంభిస్తున్నామని చెప్పి తెలియక కాదు, మనము అమ్మవారు ఇప్పుడు మన ఎదురుగా ఉన్నట్టుగా భావన చేసుకోవటానికి కారణం అమ్మవారు భావనాగమ్య కాబట్టి.
నా కేవలం సాధ్వసేన సామంతైవ బ్రహ్మాదిభి శ్రీ అభిషిక్త. సామంతుల వలె అమ్మవారిని వాళ్ళు అభిషేకం చేయలేదు. బ్రహ్మాది దేవతలు, బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళందరూ వచ్చి అభిషేకం చేశారు అమ్మవారికి. ఏ విధంగా అంటే సామంతుల వలె కాదు. మరి ఏ విధంగా? కింతు ఆత్మ ఉపాసనావిర్భూతత్వాత్ అపరిమిత ప్రేమ్నా చైత్యాహ. వీళ్ళు తమ యొక్క ఉపాసన ద్వారా అమ్మవారిని ప్రసన్నురాలను చేసుకున్నారు. కాబట్టి అపరిమిత ప్రేమ్ణ అంటే అమ్మవారంటే విశేషమైనటువంటి భక్తిభావంతో ఇత్యాహ. సో దీంతో శ్రీమత్ సింహాసనేశ్వరి జయమంగళ వ్యాఖ్య చెప్పుకున్నాము. ఇప్పుడు ఇదే పదానికి శ్రీ లలితా రహస్యనామ సహస్ర గూఢార్థ దీపిక, దీని నుంచి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే పదానికి వివరణ చెప్తున్నాం. దేవీ పురాణం చెప్తుంది, దేవపురాణము, సింహమారుహ్య కన్యాత్వే నిహతో మహిషో అనయా మహిషగ్నీతతో దేవి తథా సింహాసనేశ్వరి. త్రిశక్తి స్వరూప బోధకములైనటువంటి మొదటి 3 నామములలో ఇది మూడోది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. 3వ నామం ఇది, శ్రీమత్ సింహాసనేశ్వరి. లయకరణ శక్తి, రుద్రశక్తి. ముందుగా శ్రీమాతతోటి సృష్టి శక్తి, శ్రీ మహారాజ్ఞితోటి విష్ణుశక్తి, శ్రీమత్ సింహాసనేశ్వరి దీంతో లయకరణ శక్తి లేదా రుద్రశక్తి. సింహము ఆసనముగను వాహనముగను కలది. ఆసనము వాహనము రెండూ కూడా సింహంతో సూచించబడ్డాయి అమ్మవారికి. మహారాజులు మహారాణులు కొలువు కూటములో ఉండేటువంటి సందర్భంలో వాళ్ళు కూర్చునేటువంటి దానికి సింహాసనం అనేటువంటిది పేరు. కారణం ఏదైనా ఉండొచ్చు. వాటి కోళ్లపై సింహం యొక్క ఆకృతులు చెక్కి ఉండటం కావచ్చు, ఇతర కారణములు ఏవైనా ఉండొచ్చు. సింహము మృగరాజు అంటాం. దాంతో ఆసనమే శ్రేష్టత్వాన్ని క్షాత్రము సూచించడం కోసం, అంటే క్షాత్రము కలది అవటంతో ఆధిపత్య దర్పాన్ని సూచించేటువంటిది అవటంతో సింహాసనము అంటారు. దేవతాసనమునకు 4 కాకుండా మధ్యలో ఇంకొక కోడ్ కూడా ఉంటుంది, ఎడిషనల్గా ఉంటుంది. అందుకని 5 కోళ్ళు ఉంటాయి దేవతల యొక్క ఆసనానికి. అది విశేషం. జ్ఞానార్ణవంలో చెప్పబడినట్లుగా చైతన్య భైరవుడు మొదలు సంపత్ప్రద భైరవాంతము 8 మంది భైరవుల యందు 3 జతలుగాను మిగిలిన 2తో కలిపి 5 కాళ్ళుగా కలిగినటువంటిది సింహాసనము అగును. సింహాసనములలో పరమైనటువంటిది కాబట్టి, అంటే శ్రేష్టమైనటువంటిది కాబట్టి శ్రీమత్ సింహాసన అనబడుతోంది. ఆ శ్రీమత్ సింహాసనాన్ని అధివసించినటువంటిది కాబట్టి అమ్మవారు పరమేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి అనబడుచున్నారు. పరమేశ్వరి యొక్క ఇతర పంచ ఆసనములు కొన్ని ఇచ్చట ఉదాహరిద్దాం. అమ్మవారు పంచప్రణవాసన. పంచప్రణవములు ఏంటి? శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహ్, వీటిని పంచప్రణవములు అంటారు. వీటిపై మంత్రరూపములో వెలిసినటువంటిది. దీన్ని కొంచెం సూక్ష్మంగా విచారణ చేస్తే పంచదశాక్షర మంత్రంలో ఉన్నటువంటి బీజములు ఇవి అవునా కాదా మీకే తెలుస్తుంది. షోడశిలో ఇదే ఉంటుంది. శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహ్. గుప్త గాయత్రిలో మంత్రాలు కూడా, ఆ బీజాక్షరాలు కూడా ఇవి. తర్వాత పంచకళామయాసన, పంచకళలతోటి కూడినటువంటి ఆసనము. ఏంటి పంచకళలు? నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, శాంత్యతీత, వీటిని పంచకళలు అంటారు. ఈ స్థానములకు పై స్థానములు వెలిగినటువంటిది కాబట్టి అమ్మవారు పంచకళామయాసన. అలాగే
పంచదికాసన అంటే 5 దిక్కులు. ఏంటి 5 దిక్కులు? పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, మధ్య, ఈ 5 దిక్కులు ఆసనముగా కలిగినటువంటిది. పంచభూతాసన పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ 5 మహాభూతములు ఆసనముగా కలిగినటువంటిది అమ్మవారు. అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇలా భిన్న భిన్నమైనటువంటి 5 సంఖ్య ఎందుకు వచ్చింది? మకారం అనేటువంటిది 5 సంఖ్యని సూచిస్తోంది అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఆ 5 తోటి ఉన్న ఇతరమైనటువంటి ఆసనములు ఏంటో చెప్పుకుంటున్నాం. అలాగే పంచముఖాసన అమ్మవారు. పంచముఖములు ఏంటి? ఈశ్వరుని యొక్క పంచముఖములు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ 5 కూడా ఈశ్వరుని యొక్క పంచముఖములు అంటారు. అమ్మవారు ఈశ్వరి, ఇద్దరికీ అభేదము కాబట్టి పంచముఖాసన. అలాగే పంచప్రేతాసన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ, ఈ 5 కోళ్ళుగా కలిగినటువంటి ఆసనము కలిగినటువంటిది అమ్మవారు. సింహము అంటే పంచాననము. ఆననము వృత్తరూపమగుట, పంచాననము అంటే 5 వృత్తములచే రూపొందించినటువంటి శ్రీకళ లేదా కామకళ లేదా పరాత్పరము అనేటువంటి నామాంతరము కలిగినటువంటి కళ్యాణ శ్రీకళా యంత్రము అధిష్టానముగా కలది. 5 వృత్తములతో అంటే 5 సర్కిల్స్ తోటి ఈ శ్రీకళా యంత్రాన్ని గీస్తారు, రచిస్తారు. సో ఆ యంత్రము అధిష్టానముగా ఉన్నటువంటిది, అంటే ఆ యంత్రాన్ని అధిష్ఠించినటువంటి అమ్మవారు కాబట్టి సింహాసనేశ్వరి అనేటువంటిది. వర్ణవ్యత్యంతో వ్యాకరణ రీత్యా హింస శబ్దము సింహ అయ్యింది. తదధివాసిని ప్రపంచ లయకారిణి, రుద్రశక్తి, కాళీస్వరూపిణి అని తెలియగలము. సింహాసనేశ్వరి మంత్ర ఉపాసన అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి మంత్ర ఉపాసన నిగ్రహాదిక ఫలదాయకము. శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి మంత్రాన్ని బీజాక్షర సహితంగా జపించిన, ఉపాసించిన సాధకుడికి నిగ్రహం కలుగుతుంది అని తెలియాలి. చాలామంది సాధకులకి ఈ నిగ్రహం లోపించినప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః బీజాక్షర సహితంగా ఈ నామాన్ని, ఈ మంత్రాన్ని, సహస్రనామాల్లో ప్రతి నామము మంత్రమే అని ముందే చెప్పుకున్నాం మనం. ఈ అనంత సృష్టి యందు ప్రాణధారణ చేసేటువంటివి అన్నీ కూడా జీవ అనేటువంటి సంజ్ఞతో సూచించబడతాయి. ఈ జీవ సృష్టి అంతా కూడా జీవముతో నిండి ఉన్నది. మానసికంగానో శారీరకంగానో ఏదో ఒక కర్మ చేస్తూ ఉండటం అనేటువంటిది ప్రతి జీవికి కూడా సహజము. జీవం అనేటువంటిది చైతన్య లక్షణం. ఈ ఆచరిత సహజ కర్మ 2 విధాలుగా ఉంటుంది. కర్మ చేయటం సహజము, ఇది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి తెలిసి చేసేటువంటిది, రెండోది తెలియకుండా చేసేటువంటిది. సుఖము అనేటువంటి భావన వలన తాత్కాలిక ఆనందదాయకములైనటువంటి నియతి తప్పి ఆచరించేటువంటి వాటి వలన దుష్ఫలితాలు సంభవిస్తాయి, వాటిని అనుభవించవలసి వస్తుంది. ఇది సర్వజన విదితము. ఆహార పదార్థ సంపాదన అంటే పంట పండించేటప్పుడు దున్నటము, పంటని కోయటము, కోసిన ధాన్యాన్ని నూర్పటము, నూర్పిన తర్వాత మళ్ళీ ఆ పొట్టు తీయటము, వండటము, ప్రతి పనిలో కూడా హింస ఉంటుంది. దంచుట, చెరగుట, విసురుట, తరుగుట, వండుట, నీళ్లు తాగటంలో కూడా, ఊపిరి పీల్చేటప్పుడు, కనురెప్పలు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు మనకి తెలియకుండానే ఎంతో కొంత జీవహింస అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. మనకి తెలియకపోయినా కూడా ఇది హింసయే. ఇది 2వ రకం అన్నమాట. మొదటిదేమో విషయ సుఖాల కోసం చేసేటువంటిది, అంటే నియతిని తప్పి చేసినప్పుడు అది దుష్ఫలితాలను ఇస్తుంది.
ఈ కర్మల యొక్క కర్తలు అంటే ఎవరైతే చేశారో ఈ కర్మలని వాళ్ళు వాటి వలన కలిగేటువంటి ఫలితానికి వారసులు, అంటే దాన్ని వాళ్ళు అనుభవించి తీరాలి. ఇది న్యాయ విరుద్ధం కాదు. ఒకడు మితిమీరి తినినా ఇంకొకడికి కడుపు నొప్పిని అనుభవించడు కదా. ఈ హింసాకారకుల యొక్క దుష్కృతి నివృత్తికిని, బాధిత జీవుల యొక్క సద్గతికిని తగు విధములైనటువంటి భారతీయ విజ్ఞాన ఖని అయినటువంటి శృతుల ద్వారా పరమేశ్వరి నివృత్తి అంటే వాటి నుంచి నివారణ అనేటువంటిది బోధించి ఉన్నది శృతిమాత. ఇవే కాకుండా పాకయాగములు, హవిర్యాగములు, పంచపాకయాగములు, సప్తపాకయాగములు ఇత్యాది ఉన్నాయి. సోమయాగములు ఇవన్నీ కూడా వేదం విధించింది. వీటి విధానం అంతా కూడా వేద విద్వాంసులకి తెలిసి ఉంటుంది. ఏ జీవి అంటే వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళకి స్పష్టంగా తెలుసవి. ఏ జీవి ఏ కృత్యాన్ని తన హృదయానికి తెలియకుండా చేయగలగటం అనేటువంటిది సంభవం కాదు. అంటే తనకి తెలియకుండా చేయటం అనేటువంటిది ఏ పనిని కూడా సంభవం కాదు. అంటే తెలియకుండా నేను నడిచేటప్పుడు జీవిని చంపాను, నాకు తెలియక హింస జరిగింది, అది కాదు. ఏదన్నా కర్మ చేసేటప్పుడు, ఏదన్నా కార్యం చేసేటప్పుడు తెలిసే చేస్తారు స్పష్టంగా. హృదయం అనేటువంటిది ఆత్మకి స్థానం. సర్వజీవుల యందును ఆత్మ అనేటువంటిది ఉంది. మన కాళ్ళ కింద చీమ నలిగిపోయి చచ్చిందంటే అక్కడ ఆత్మ హింసింపబడింది. హృదయమే ధర్మాసనం అనేటువంటి సింహాసనము. ఆత్మయే తదధిష్టాత్రి అయినటువంటి పరమేశ్వరి. శాస్త్రానుగుణ్యముగా చేసేటువంటి సత్కర్మల యందు కానీ, శాస్త్ర ధిక్కారంతో చేసేటువంటి దుష్కర్మలలో కానీ వాటికి అనువైనటువంటి ఫలములను ఎవరికి వారికి న్యాయముగా సంప్రాప్తింపజేస్తారు అమ్మవారు. అలా చేసేటువంటి పరమేశ్వరి కాబట్టి అమ్మవారు శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ నామంతో సంస్థుతింపబడుతున్నారు. దీనితోటి ఈరోజు 3 వ్యాఖ్యల సహితంగా శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ 2 నామాలకి వివరణ చెప్పుకున్నాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్.